అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అభిమానవంతుడు. ఈ కథను రచించిన వారు ఉదయబాబు గారు. ఇంకా కథలోకి వెళ్తే, మే ఐ కమింగ్ సార్? తలెత్తి చూశాను నేను. 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు. లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, మా నాన్నగారు ఉన్నారా అని అడిగాడు. గుడ్ మార్నింగ్. మీ నాన్న ఎవరు? అడిగాను ముఖం చిట్లిస్తూ. ఆ అబ్బాయి ముఖంలో ఓ క్రోధ విచిక ఒక క్షణం మెరుపులా మెరిసి మాయమైంది. వాచ్మెన్ మునుస్వామి అన్నాడు నా కేసి సీరియస్గా చూస్తూ. అరే, నువ్వు మా వాచ్మెన్ కొడుకువా? అబ్బో, ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నావే. ఏ కాన్వెంట్లో చదువుతున్నావురా అని అడిగాను. నా పేరు శివరామకృష్ణ సార్. నేను అడిగింది నీ పేరు కాదురా, నువ్వు ఏ కాన్వెంట్లో ఏ క్లాస్ చదువుతున్నావని. వాళ్ళు నొక్కి మళ్ళీ చెప్పాడు. నా పేరు శివరామకృష్ణ సార్. నేను ఫలానా కాన్వెంట్లో 7వ తరగతి చదువుతున్నాను. వాడి ముఖంలో ఆత్మాభిమానం కొట్లొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు మీ నాన్నతో నీకేం పని? డ్యూటీలో ఉన్నాడు, ఇప్పుడు రాడు. నా మాట పూర్తి కాకుండానే అంతకుముందు టిఫిన్ కోసం పంపిన మునుస్వామి టిఫిన్ తీసుకొచ్చి నా బల్ల మీద పెట్టాడు. ఏంటబ్బాయి ఇలా వచ్చావు, ఏమైంది? అద్దురుగా అడిగాడు కొడుకును మునుస్వామి. నాకు ఒళ్ళు మండిపోయింది. ఏంట్రా, టిఫిన్ తీసుకొచ్చి ముష్టి పడేసినట్టు నా ముఖం మీద పడేసి కొడుకుతో పరాచికాలు ఆడుతున్నావేంటి? నీ తాత పట్టుకొచ్చి ఇస్తాడా అన్నాను కోపంగా. చెయ్యి చాస్తే అందే అంత దూరంలో వాటర్ జగ్, గ్లాస్ నా బల్ల మీదే ఉన్నాయి. మునిస్వామి భయపడుతూ వచ్చి జగ్గుకు ఉన్న హ్యాండిల్ పట్టుకుని బోర్లించిన గ్లాసును సరిగ్గా పెట్టి వణుకుతున్న చేతులతో నీళ్లు పోయసాగాడు. లూజ్గా ఉన్న ఆ జగ్గు ఒక్కసారిగా ఊడిపోయి నీళ్లన్నీ బళ్ళున టేబుల్ మీద పెట్టిన టిఫిన్ మీద ఒలికిపోయి నా మీద కూడా పడిపోవడంతో నా లాల్చీ కింద భాగం పైజమా పూర్తిగా తేల్చిపోయాయి. కళ్ళు కనిపిస్తున్నాయా నీకు? మూత గట్టిగా పెట్టావో లేదో చూసుకోనక్కర్లేదా? కొడుకు కాన్వెంట్లో చదువుతున్నాడు అనే గర్వమా, లేక టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళు గ్లాసులో పోసుకోలేని వీడికి సేవ చేయడం ఏమిటి అని నిర్లక్ష్యమా? ముందు ఈ పని చూసి నీ కొడుకు వెధవతో మాట్లాడొచ్చు కదా. ఒళ్ళు పొగరెక్కి ఏడుస్తున్నావు. ఈలోగానే వాడితో మాట్లాడకపోతే చచ్చిపోతావా? గర్జించిన నాకు కంఠం గది 4 గోడల మధ్య ప్రతిధ్వనించింది. మునుస్వామి వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. అయితే సరైన పోషణ లేకపోవడంతో ఒక రెక్క సంపాదనతో సంసారం ఈదుకొస్తున్న అతని వయసుకు మించిన ముసలితనమో అతను 65 సంవత్సరాల వయసున్న వాడిలా కనిపిస్తాడు. నిజంగానే చూడలేదు బాబాయ్. అనవసరం టిఫిన్ అంతా పాడైపోయింది, మన్నించండి అన్నాడు మునుస్వామి కన్నీళ్లతో. టిఫిన్ అలా తడిపేస్తే దాన్ని నీ ముఖం తగలేస్తాను. అప్పనంగా టిఫిన్ కొట్టేయొచ్చు అని నీ వెధవ ఆలోచన. ఇదంతా నీ ఎదవ నా కొడుకు వచ్చి కాలుపెట్టిన ఫలితం. సరిగ్గా టిఫిన్ తినే ఏళకి తయారయ్యాడు శనిగాడిలా అన్నాను చిరాకుగా. వాడేమనకండి బాబు, నా పంచే పానాలు అది మీది ఎట్టుకుని బతుకుతున్నాను. మళ్ళీ మీకు టిఫిన్ అయితే తేనా బాబు? స్వామి అడిగాడు. అక్కర్లేదు. అయినా టిఫిన్ తగలెట్టావుగా, ముందు ఆ వెధవ పని ఏంటో చూసి తగలడు. వెళ్ళి మళ్ళీ టీ తేవాలి అన్నాను. మునుస్వామి కొడుకును గోడ పక్కకు తీసుకెళ్ళి అడిగాడు. ఏంట్రా నాన్న, ఏం కావాలి? నాకు వారి మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి. అయినా మిమ్మల్ని అంత లేసి మాటలు అంటుంటే అలా ఊరుకుంటారేటి నాన్న అని అడిగాడు వాడు. పోనీలేరా, మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పైసలు సర్దిపెట్టేది ఆయనే. సర్దుకున్నారో పెద్దోరు. ఆయన ఒక మాట అంటే మాత్రం పౌరుషం తెచ్చుకుంటే ఎలా అన్నాడు మునుస్వామి కొడుకును సముదాయిస్తున్నట్టుగా. డబ్బులు ఇస్తే మాత్రం కళ్ళు కనిపించడం లేదా? చస్తావా? అలాంటి మాటలేంటి నాన్న? నూటికి 10 రూపాయల వడ్డీ తీసుకుంటున్నారుగా. పోనీ మీరు ఈ స్కూల్కి వాచ్మెన్ కాబట్టి అన్నారని అనుకుందాం. నాతో ఆయనకేం సంబంధం? శని వెధవా వాడు వీడు అంటారేమిటి? నాకు ఆయన పద్ధతి నచ్చలేదు నాన్న అన్నాడు శివరామకృష్ణ ఆవేశంగా. తప్పయ్యా, పెద్దవారిని అట్ట అనమాకు. నా కొడుకు అనే సనువుతో అట్ట అని ఉంటారులే. పోనీలే, ఇంతకు నువ్వు వచ్చిన పనేంటి? గంటలో పరీక్ష ఫీజు తెమ్మన్నారు నాన్న, అందుకు వచ్చాను. పొద్దున మీకు గుర్తు చేశాను కదా. అవును కదా, నేను ఆ సంగతే మర్చిపోయాను. చూసావా, ఇప్పుడు ఆయనగారినే డబ్బులు అడగాల. మరి మన లాంటోళ్ళం కోప తెచ్చుకుంటే ఎలా చెప్పు? వత్తానుండు. కొడుకును సముదాయించి లోపలికి వచ్చాడు మునుస్వామి. నేను టిఫిన్ తినడం పూర్తి చేశాను. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో కట్టి తీసుకురావడం వల్ల పేపర్ తడిసింది గాని టిఫిన్ నిక్షేపంగా ఉంది. మునుస్వామి నేను టిఫిన్ తిన్న
పొట్లం తీసుకెళ్లి బయట పడేసి ఖాళీ పళ్ళెం పట్టుకొచ్చాడు. అందులో చేతులు కడుక్కున్న నాకు నా బ్యాగ్లో నాప్కిన్ ఇచ్చి పళ్ళెంతో బయటకు వెళ్ళాడు. శుభ్రపరిచిన పళ్ళాన్ని దాని స్థానంలో ఉంచి నా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు వినయంగా చేతులు కట్టుకొని. అరగంట సేపు బ్రతిమాలించుకుని ఆ కుర్రవాడు చేసిన పనికి మరోసారి మునుస్వామిని రేవెట్టి చివరకు వడ్డీ ముందుగానే తీసుకుని 450 వాడి చేతిలో పెట్టుతూ అన్నాను, చూడు, నీ కొడుకు గాడిద నీతో అన్న మాటలన్నీ విన్నాను. మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అని అర్హత లేని వాడిని అందలెక్కించడం కాన్వెంట్లో చేర్పించి ఇంగ్లీష్ చదువు చదివిస్తున్నావు. చివరకు నీ ఎంగిలి మెతుకు కూడా వదిల్చడు అన్న ఒళ్ళు పొగరు పనికిరాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోమను వెధవని. ఈ డబ్బు నేను ఇవ్వకపోతే పరీక్షకు ఎలా వెళ్తాడట? పోనీలే కదా అని ఇస్తున్నాను, జాగ్రత్త, హెచ్చరించానను. మునుస్వామి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను క్రూరంగా నవ్వుకున్నాను. అమ్మో, ఇలాంటి వాళ్ళను చెట్టు కింద తేలులా ఉంచకపోతే మనల్ని నిర్దాక్షిణ్యంగా కుట్టేస్తారు. వారం రోజుల అనంతరం నాకు ఒక ఉత్తరం వచ్చింది. పూజ్యులైన గురుగారికి వందనములు సార్. నేను మీ వాచ్మెన్ మునుస్వామి గారి అబ్బాయిని. ఆనాడు మీరు మా నాన్నగారి పట్ల ప్రవర్తించిన తీరు నన్ను కలిచివేసింది. కేవలం మా తండ్రి గారి పట్ల గౌరవంతో నేను ఆగవలసి వచ్చింది. అంతేకాదు, మా నాన్నగారు మీ గురించి ఎంతగా చెబుతారో తెలుసా? ఆంజనేయ స్వామిని, శ్రీరాముని గురించి అడిగితే ఏం చెప్తారో అంత గొప్పగా చెబుతారు. మీరెంతో మంచి పండితులని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే భాష పట్ల అభిరుచిని పెంచుకోవచ్చని, మంచి విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చని చెబుతారు. ఆ నేపథ్యంలో మీ దగ్గర నుంచి మా అబ్బాయికి ఇవ్వండి బాబు అని మిమ్మల్ని అడిగి మంచి కథల పుస్తకాలు, శతకాలు తెచ్చి ఇచ్చారు. మిమ్మల్ని గురువుగా చేసుకుని ఏకలవ్య శిష్యరికం చేసిన నేను మా కాన్వెంట్లో మా తెలుగు మాస్టర్ ఆధ్వర్యంలో అష్టవదనం చేశానంటే నమ్మగలరా సార్ మీరు? అదంతా మీ ఆశీర్వాద బలమే అని నమ్మిన నేను మీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను. మన ప్రవర్తనతో ఎదుటి మనిషి మనసు గెలుచుకోవచ్చు అని నమ్మిన నాకు మా నాన్నగారే ఆదర్శం. మేము అన్ని విధాలా మీకన్నా అల్పులమే. అయితే మాత్రం మీ తండ్రి వయసున్న వ్యక్తితో మీరు ఏరా కళ్ళు కనిపిస్తున్నాయా, చస్తావా అని అలాంటి అమర్యాదపూర్వకమైన మాటలు వింటూ ఆశ్చర్యపోయాను. మనిషిని చూడకుండానే వారి చరిత్రలు చదివి స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో మహానుభావులు ఉన్న దేశం మనది. మరి మీ చదువు, విద్య ఎంతూ ఇవన్నీ ఏమైపోయాయని ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారు నన్ను ఎలా పెంచుతున్నది మీరు చూశారు, కానీ ఎలా అలా ప్రవర్తించడం అంటే మీ తల్లిదండ్రుల పెంపకాన్ని శకించాల్సి వస్తుంది. గౌరవం అనేది ఇచ్చుకోవాలి అంటారు. మా నాన్నగారు వృత్తిరీత్యా మీకు వాచ్మెనే కావచ్చు, కానీ ఆయన మీలాంటి ఉద్యోగస్తుడే. తండ్రి వయసు కలిగిన ఆయన్ను మీరు కనీసం ఏమయ్యా అనైనా పిలవకపోవడం నా మనసులో తుమ్మముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. మీరెవరో చూడకుండానే మీ పట్ల అభిమానం పెంచుకున్న నాకు మీ పట్ల గౌరవం తగ్గిపోతుందేమో అనే భయంతో ఇది వ్రాస్తున్నానే గాని మిమ్మల్ని కించపరచాలని మాత్రం కాదు. ఇలా నేను ఉత్తరం రాసినట్లు మా నాన్నగారికి తెలియజేయకండి. అన్నట్లు మీరు ఇచ్చిన డబ్బుతో నేను ఫీజు పరీక్ష కట్టలేదు. నా మార్కులు చూసిన ఒక ధర్మాత్ముడు తనంత తానుగా నాకు సాయం చేశాడు. రోజు ఉదయం పేపర్ వేసి ఆ జీతం డబ్బుతో ఆయన అప్పు తీర్చేలా ఉద్యోగ సహాయం కూడా చేశాడు. ఆ డబ్బుతో పరీక్ష ఫీజు కట్టాను. నేను మంచి మార్కులతో పరీక్ష పాస్ అయ్యేలా ఆశీర్వదించాడు. నమస్కారాలతో శివరామకృష్ణ అంది. అది ఉత్తరం కాదు, పండితుడు అన్న నా అహంకారం, డబ్బుందన్న నా గర్వం, అంతేకాదు నా మనోకల్ష్మాన్ని కడిగేసిన పశుపతాస్త్రం. ఆ తరువాత నేను ఎప్పుడూ మునుస్వామిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అవగాహనపరచలేదు. ఏమయ్యా స్వామి అని నేను పిలిచినప్పుడల్లా మునుస్వామి చూపు నా తప్పుని ఎత్తి చూపుతూ శివరామకృష్ణను గుచ్చిన తుమ్మములులా గుచ్చుతూనే ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.